హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరెవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. మా బాబుకి హాలిడేస్ ఇప్పుడు, సో వెకేషన్కి వచ్చాము. మా మమ్మీని ఇంట్రడ్యూస్ చేస్తానండి. మా మమ్మీ రెసిపీస్ చాలా బాగుంటాయి. మా రెసిపీస్ జస్ట్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి అయితే సరిపోతాయి. మా మమ్మీ రెసిపీస్ కొంచెం మెచ్యూర్డ్గా ఉంటాయి, ట్రై చేయండి. ఇప్పుడు మా మమ్మీని ఇంట్రడ్యూస్ చేస్తాను. హాయ్ అండి, మా అమ్మాయి ఛానల్ అండి ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, సో మా మమ్మీ స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నా. మా మమ్మీతో చేయిస్తున్నాను ఈరోజు. సో అది చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ డిష్ యాక్చువల్లీ. అది మీకు కూడా చేసి చూపిస్తాము. ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ఇది 1 అవర్ నానబెట్టిన శనగపప్పు, పచ్చి శనగపప్పు 1 అవర్ నానబెట్టాలి. ఇది కోవా, స్వీట్ కోసం కోవా. ఇది 1 కప్ ఆఫ్ శనగపప్పు. ఇది 2.5 కప్ ఆఫ్ బెల్లం, తురిమిన బెల్లము, రవ్వ, ఇలాచి, జీడిపప్పు, బాదం, డ్రై కోకోనట్ పౌడర్, ద్రాక్ష, గీ అండి, పాలు కూడా. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మా మమ్మీ చేస్తుంది, చూసి నేర్చుకోండి. ఇది ఒక కొత్త స్టైల్, మా మమ్మీ స్టైల్. ఇంకా కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ చేస్తుంది, చూపిస్తూనే ఉంటాను. ట్రై చేయండి, మీరు కూడా బాగుంటాయి. ఇదిగోండి మా మమ్మీ. హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇది మా అమ్మాయి ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మమ్మీ. ఓకే ఓకే. ఇది శనగపప్పు ఉడకబెట్టుకోవడానికి ఒక 1 అవర్ ముందు చేసి పెట్టుకున్నాం. ఇది 1 కప్ ఆఫ్ రైస్ కప్తో 1 కప్ ఆఫ్ శనగపప్పు. ఇందులోకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తాం మేము, కుక్ అవ్వడానికి. ఎన్ని విజిల్స్ రావాలి? ఇది 5 విజిల్స్ రావాలి. బాగా మెత్తగా ఉడకాలి. ఇది తీసుకున్నానా? దాంతో 5 గ్లాసెస్ 5 గ్లాసెస్ అవసరం లేదు, 3 కప్స్ ఆల్రెడీ ఉంది. ఇంకొక కప్ వేస్తాను. మరి ఎక్కువ వేస్తే బెల్లం వేసుకుంటున్నాము. 2.5 కప్ 2.5 కప్పు బెల్లము, 1 కప్పు పప్పుకి. ఇది కరిగించుకోవాలి. తర్వాత దీంట్లో డస్ట్ అంతా ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పప్పులోకి. నేను 1 కప్ వేసుకుంటున్నా వాటర్, అంతే. కరిగితే చాలు, బెల్లం అంతా కరిగిపోతే. కరిగేదాకా కలుపుకోవాలా, వదిలేసి చూపించింది అటువైపు. బెల్లం రెడీ అయిపోతుందండి, కరిగిపోతుంది. ఇది కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. డైరెక్ట్ కుక్కర్లోకి ఫిల్టర్ చేసుకుంటాం మేము. బెల్లం చల్లారేలోపు ఇది వేయించుకొని పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ కూడా అయిపోతాయి కదా అంతలోపు. ఇది కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి, రోస్ట్ చేసుకొని. అవుట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం అన్ని గీ రోస్ట్ చేసుకుంటున్నామండి. డ్రై ఫ్రూట్స్ అన్ని, జీడిపప్పు, బాదం, కిస్మిస్ అన్ని. మీకు తగినంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొద్దిగా ఇవి ఎక్కువ మాడిపోకూడదు, బ్రౌన్గా రావాలి. రెడ్డిష్ కలర్లో ఉంటే కొంచెం బాగా కనిపిస్తాయి. దాన్ని తీసేకి వేయించుకోవాలండి. ఇవి సిమ్లో అయితేనే. ఇవి రోస్ట్ అయిపోయాయి, మనం చల్లార్చుకోవాలి కొద్దిసేపు సపరేట్ ప్లేట్లో వేసుకొని. నెక్స్ట్ బాదాము, కిస్మిస్ వెంటనే రోస్ట్ అలా చేసి ఇలా తీసేయచ్చు. బాదం చాలా ఫాస్ట్గా వేగిపోద్ది. దీంట్లోకి డ్రై కోకోనట్ వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చా? పచ్చి కొబ్బరి బాగోదు, ఎండు కొబ్బరి అయితే బాగోదు. వేగినాయి కదా లేదా? అన్ని గీ రోస్ట్ చేసుకున్నామండి. జీడిపప్పు, బాదం, కొబ్బరి, ద్రాక్ష
ఉడికిపోయింది కదా. పప్పు ఉడికిపోయింది. ఇది బెల్లం ఫిల్టర్ చేద్దాం ఇందులోకి. వాటర్ అట్లా వాటర్ ఇట్లా ఉంచాలా, దీన్ని ఫిల్టర్ చేసుకోవాలా. బెల్లం డస్ట్ వచ్చిందా? చాలా వచ్చింది చూడండి, డస్ట్ ఎంత ఉందో. కొంచెం చిన్న చిన్న ఉంటాయి కదా పీసెస్ ఉంటాయి, అందుకోసమని ఫిల్టర్ చేసుకుంటా నేను. కొంతమంది అలాగే చేసేసుకుంటుంటారు. ఈ బాగా స్టవ్ వెలిగించుకున్నాను, అందులోకి ఫిల్టర్ చేసుకున్న బెల్లం వేసేసాను. ఇప్పుడు బాగా కలపాలి, ఇది కొంచెం చిక్కగా అయ్యేదాకా. థిక్ అవ్వాలి కదా. కావాలా నీళ్ళు ఇమిరిపోవాలా? ఇమిరిపోవాలి. ఇందులో కొంచెం రవ్వ యాడ్ చేయాలి. కొంచెం ఉడికి పట్టిన తర్వాత కొంచెం రవ్వ యాడ్ చేస్తే థిక్నెస్ వస్తుంది. ఒక 5 to 10 minutes ఉడకాలి, బాగా మెత్తగా ఉడకాలి. ఇది ఎవరు నేర్పించారు నీకు రెసిపీ? ఇది మా అమ్మ చేస్తుంది. మా అమ్మ బాగా చేస్తుంది ఈ రెసిపీ. మా అమ్మ స్టైలే ఇది. మా అమ్మమ్మ కానీ బాగా చేసేది, అందుకనే మాకు అందరికి వస్తాగా వంశపారంపర్యంగా వచ్చేసింది ఈ రెసిపీ. 10 minutes పడుతుందా కుక్ అవ్వడానికి? ఇది కొద్దిగా ఉడుకు పెట్టగానే రవ్వ వేసుకోవాలి నాన్న. రవ్వ వేసుకుంటే కొంచెం ఒక 10 minutes ఉడికిందంటే బాగా థిక్నెస్ వచ్చేస్తుంది. ఉడుకు పెడతాను కదా ఇట్లా కొంచెం కొంచెం బాయిల్ కావాలి. ఇప్పుడు రవ్వ వేసుకుంటున్నా. రవ్వ వేసి ఒక 10 minutes దాకా ఉడకాలి బాగా. ఉంట కట్టదా ఇదేమే? కలుపుకోవాలి వెంటనే. ఇది బాంబే రవ్వనా? ఏదైనా వేసుకోవచ్చు. గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చు, బాంబే రవ్వ అయినా వేసుకోవచ్చు, బన్సీ రవ్వ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇందులోకి ఇంకా సగ్గుబియ్యం కానీ యాడ్ చేసుకుంటారు కొంతమంది. మీకు ఇష్టం లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు సగ్గుబియ్యము. మీకు ఇష్టం లేదు కదా ఇది, అందుకే. అలా పొంగు వస్తూ ఉంటుంది, కొంచెం బాగా ఉడికే వరకు కలుపుతూ ఉంటాను. కొద్ది థిక్నెస్ వస్తుంది. మళ్ళీ దీంట్లో గీ యాడ్ చేసే పని లేదా? ఇప్పుడే కాదు, తర్వాత లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. దింపే ముందు గీ యాడ్ చేసుకోవాలి. మరి దింపే ముందు పాలు వేస్తాం కదా, మరి కొంచెం పల్చగా. కోవా ఎప్పుడు యాడ్ చేస్తాం? లాస్ట్ లో కోవా యాడ్ చేస్తాం. ఇప్పుడు రెడీ అయిపోయినట్టుంది మమ్మీ. రెడీ అయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం పాలు యాడ్ చేసుకుందాం. పాలు మళ్ళీ చిక్కగా ఉన్నాయి. ఇవి బదపాలు ఇంటి దగ్గర పిండిచ్చి ఇస్తారు. మీగడ బాగా వస్తుంది. పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది. ప్యాకెట్ పాలు లాగా కాదు, ఇవి ఇంటి దగ్గరే పిండిచ్చి తీసుకెళ్తారు. మరి గేదె పాలు కదండి ఇవి, కొంచెం చిక్కగా కావాలి. పాలు వేసాం కదా, చిక్కగా కావాలి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేయాలి. కావాలంటే కొద్దిగా నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ తగ్గదా? ఏం తగ్గదు, నేను స్వీట్ ఎక్కువ వేస్తున్నాను కదా, ఏం తగ్గదు, బాగుంటుంది. గీ కూడా వేస్తామండి? కొద్దిగా వేస్తాము, కొద్దిగా వేస్తున్నాను గీ. ఆల్రెడీ దాంట్లో ఉంది కదా డ్రై ఫ్రూట్స్. చూపిస్తా. ఇప్పుడు చూడనా ఇట్లా అయింది. బాగుందా? ఇట్లా అవుతుంది. ఇది డిష్ అవుట్ చేసుకోవాలి మనం. ఇలాచి పౌడర్ వేసేసి లాస్ట్ లో కలిపేసి డిష్ అవుట్ చేసేసుకోండి. దీన్ని ఇందులో డిష్ అవుట్ చేసేసుకొని కొంచెం చల్లగా అయినా కానీ తినచ్చు. కొంతమందికి పింకీకి ఇప్పుడు చల్లగా ఇష్టం కదా, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటుంది. అట్లా డెజర్ట్ లాగా మా చిన్నమ్మాయికి అయితే చాలా చల్లగా ఇష్టం అండి, ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటుంది. 1 hour అలాగా ఫ్రీజ్ చేసుకొని తినచ్చు. రెడీ అయిపోయిందండి మన స్పెషల్ డిష్, మా మమ్మీ స్పెషల్ డిష్, యమ్మీ టేస్టీ ట్రెడిషనల్ డిష్. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా టిప్స్ అండ్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.